హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు విఎన్ డిజైన్స్. ఈరోజైతే త్రిబుల్ లేయర్ బ్లౌజ్ నెక్ ఫ్రంట్ ప్రింట్స్ నార్మల్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూసేద్దామండి ఒకే వీడియోలో. వీడియో అయితే ఫుల్గా అప్లోడ్ చేయలేదు, హాఫే అప్లోడ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ వట్టుకైతే ఇచ్చానండి. ఇంకా యథావిధిగా నార్మల్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటాం అంతే కదా అని ఎక్కువ ఇవ్వలేదు వీడియోనైతే. కొంచెమే ఉంది కనుక షార్ట్ అండ్ స్వీట్గా చూసేద్దాం. ఇది అండి బ్లౌజ్, చాలా నీట్గా ఉంది కదండి. కటింగ్లోకి వెళ్ళిపోదామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుము 7 వచ్చింది, ఖర్చు 2.5. స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ 5 పాయింట్. నడుము కాడ షోల్డర్ కాడ 1 ఇంచ్ వదిలేసి మెయిన్ వచ్చేసి 30.5 వచ్చిందండి. 13.5 వచ్చింది. చంక డౌన్ వచ్చి 6.5 వచ్చింది. చంక ఆమ్రౌండ్ మార్కింగ్ వచ్చేసి 1 వచ్చింది. చెస్ట్ 9. కప్ లెంత్ 6 పాయింట్. నెక్ స్టిచ్చింగ్కి వదిలేయాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. 28 సైజ్ బ్లౌజ్. బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టమన్నారు. కటింగ్ చేసే ముందు ఒకసారి కాల్ చేసి అడిగితే వద్దు, ఫ్రంట్ వైపే ఉక్సులు పెట్టండి అని చెప్పారు. అందుకని స్టిచ్చింగ్లో బ్యాక్ కటింగ్ చేయలేదు, బ్యాక్ ఓపెన్ చేయలేదు. కటింగ్లో మార్కింగ్ పెట్టే ఓపెన్కి, స్టిచ్చింగ్లో ఓపెన్ చేయలేదు. వాళ్ళు వద్దన్నారని చెప్పి కస్టమర్. బ్యాక్ డాట్స్ 4.5. షోల్డర్ నేను చెప్పలేదు కదండి. షోల్డర్ వచ్చేసి 6 వచ్చిందండి. నెక్ విత్ 3 పెట్టాను, షోల్డర్ 3 పెట్టానండి. ఫుల్ షోల్డర్ 6 వచ్చింది. నెక్ 3, షోల్డర్ 3 పెట్టాను. షోల్డర్కి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ లైనింగ్ కూడా అలానే కటింగ్ చేసుకోవాలండి. మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్చింగ్ చేసుకునే మందం వదిలేసేయాలి. ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే కటింగ్ చేసుకుంటున్నా. కింద క్లాత్ కొంచెం తక్కువ ఉంది. ఫ్రంట్ పార్ట్కి కొంచెం క్లాత్ తక్కువ ఉంది. నడుముకి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా ఎగస్ట్రా ఉంచుకోవాలండి. షేప్ చంక వైపు వస్తుంది అటువైపు. నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 5.5 పెట్టానండి. కరువు స్కేల్ తీసుకొని నెక్ రౌండ్ తీసుకోవాలి. ఉక్సులు పట్టికి వెళ్ళి 4.5 పెట్టా.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే వచ్చేసిందండి. మనం లోతు ఒకటి తీసుకుంటే అయిపోతుంది. మార్కింగ్స్ పెట్టేసుకొని లోతు తీసుకోవాలి. ఉక్సులు పట్టి కాంచి 2.5కి లోపలికి మార్కింగ్ పెట్టుకొని చెస్ట్ డాట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి చంక ఆమ్రోల్ షేప్ అంటే లోతు కటింగ్కి పెట్టుకోవాలి మార్కింగ్. ఇప్పుడు మార్కింగ్ మధ్య నుండి మనం ఫ్రిన్స్ కట్ టైప్ మార్కింగ్ పెట్టుకోవాలి. చూసారు కండి, ఈ విధంగా డాట్స్ పెట్టుకునేకెళ్ళి ఇలా నీట్ కటింగ్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి అర్థం అవ్వకుండా ఉండదండి. హ్యాండ్ బార్ వచ్చి 11 వచ్చింది, హ్యాండ్ లూజ్ 5 వచ్చింది, ఖర్చు 2 ఇంచెస్, చంక డౌన్ 7 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్, చంక డౌన్ 2.5 ఇంచెస్. షేప్ పట్టియండి, మెజర్మెంట్స్ ఏం పెట్టట్లేదు. ఇంత సరిపోతుంది అన్నంత తీసుకున్నాను నేను కటింగ్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, హ్యాండ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సాటిన్ ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఆ పైన నెట్టెడ్ క్లాత్ అస్సలు సరిపోలేదండి, కొద్దిగా వచ్చింది నెట్, అసలు సరిపోలేదు. చూసారా, మన బ్యాక్ పార్ట్ ఫోల్డ్ ఎంత వేస్తే అంతే ఉంది లెంత్. ఆ లెంత్ మీద హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ షేపులు అస్సలు రాలేదు క్లాత్. లాస్ట్లో చూపిస్తాండి, కొద్దిగా మిగిలింది క్లాత్ అయితే, వేస్ట్ క్లాత్ అనేది లేకుండా కొంచెం అంతే మిగిలిందండి ఆ నెట్టెడ్ క్లాత్. చూడండి, ఆ వేస్ట్, ఆ కొద్దిగా వేస్ట్లోనే షేప్ తీయాలి.
ఆ కొద్దిగా క్లాత్ మిగిలిందండి. నెక్స్ట్ అయితే పైపింగ్ అండి. మనం పైపింగ్ రెడీ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ తీసుకున్న ముక్కల్ని 1 ఇంచ్ విత్ క్రాస్ కటింగ్ ముక్కల్ని లైన్గా జాయింట్ చేసుకొని పైపింగ్ లాగా రెడీ చేసుకోవాలండి. బార్గా ఒక థ్రెడ్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్స్ జాయింట్ చూడండి. ఈ విధంగా షేప్ జాయింట్ చేయాలండి. ఫస్ట్ సాటిన్ పెట్టాలి, తర్వాత నెట్ పెట్టాలి. ఆ నెట్ పైన మన లైనింగ్ పెట్టాలండి. బ్లౌజ్కి వేసే ఏదైతే లైనింగ్ ఉందో అది పెట్టాలి. ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హెచ్చు తగ్గులు అంటే పైన వేస్ట్ క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. సాటిన్, నెట్, లైనింగ్. లైనింగ్, నెట్, సాటిన్, లైనింగ్, నెక్ పార్ట్, పైపింగ్. నెక్ పార్ట్ పైపింగ్ సైడ్ స్టిచ్చింగ్. అసలు పీక్కుంటుంటే నెక్ స్టిచ్చింగ్ అవుట్ సైడ్ ఫోల్డింగ్. నెక్ పైనుండి స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈక్వల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సేమ్ ఎగ్జాక్ట్ కట్ చేసుకోవాలి. ఈ షేప్ పట్టుకెళ్ళి 1 ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి. కటింగ్ చేయొద్దు. ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ మందం మడుచుకొని ఎగ్జాక్ట్ పెట్టుకోవాలి.
లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్. మన లైనింగ్ లోతు తీసాం కానీ సాటిన్ తీయలేదు కదా లోతు, అది లోతు తీయాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న డాట్ విధంగా కటింగ్ చేసుకోవాలి. డాట్స్ని బేస్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చెస్ట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో, స్టిచ్చింగ్ చూడండి. చెస్ట్ ఎంత నీట్గా, అలా ఐరన్ చేయకపోయినా ఐరన్ చేసినట్లు నీట్గా వచ్చింది స్టిచ్చింగ్. స్టిచ్చింగ్ నీట్గా చేస్తే బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది. ఇతర వైపు కూడా అలానే కుట్టేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా నీట్గా వచ్చింది. చూడండి అసలు ఎంత స్టిఫ్గా, ఎంత నీట్గా ఉన్నాయి అసలు షేప్స్. చాలా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్. సో బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోతుందండి ఎంత నీట్గా ఉందో. ఎంత నీట్గా బాగుంది. లోడింగ్ షేప్స్ వేసుకోవాలండి. చూసారండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా నీట్గా ఉంది కదా. చూడండి ఉక్సులు పట్టి గజల పట్టి కూడా సేమ్ ఉన్నాయి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు ఉక్సులు పట్టి గాజుల పట్టి జాయింట్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి గాజుల పట్టి వేయాలి. మీకు ఫ్రంట్ సైడ్ ఎలా ఉందని చూపించడానికే ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేసేయండి. మళ్ళీ అందులో ఒకటి ఇది 3 లేయర్ బ్లౌజ్ అనమాట. మామూలుగా మనం లైనింగ్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వేసుకునే బ్లౌజెసే చూసుంటాం కదండి. ఇది నెట్ పైన నెట్ లోపల సాటిన్ లోపల లైనింగ్ అంటే 3 లేయర్ బ్లౌజ్ అని అంటారండి. ఇది మీకు అర్థం కావటం కోసం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పట్టుకే వీడియో పెట్టానండి నేను. ఎందుకంటే ఇంకా బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఇంకా మామూలుగా జాయింట్ చేసేయటమే కదా అండి. ఇంతకుముందు వీడియోలలో చూసినట్టే ఉంటుందని చెప్పి పెట్టలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, కరెక్ట్గా చాలా నీట్గా వచ్చినాయి. నేనైతే ఎప్పుడైనా 3 లేయర్ బ్లౌజ్కి సాటిన్ నెట్ 2 ఫస్ట్ జాయింట్ చేసేదాన్ని అండి. ఇక ఇప్పుడు చూపిస్తున్న బ్యాక్ పార్ట్కి చూపిస్తున్న విధంగా ఇలా జాయింట్ చేసి ఒక పార్ట్ చేసేదాన్ని. అప్పుడు లైనింగ్ పెట్టి అప్పుడు లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే అట్లా కాదు,
డైరెక్ట్నే కుట్టేస్తున్నా. ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టు, ఇట్లయితే తేలిక అవుతుందని చూపిద్దాం అన్నట్టు ఒక్కటి పెట్టాను. ఇప్పుడు దీని మీద లైనింగ్ పెట్టి తిప్పేసుకోవటమే అండి. బ్యాక్ పార్ట్కి కూడా పైపింగ్ వేయాలి నెక్కి. పైపింగ్ వేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి తిప్పేస్తే అయిపోయిద్దండి. ఇదే బ్లౌజ్ అండి. మొత్తం స్టిచ్ అయిపోయాక హ్యాండ్స్ జాయింట్లు అన్నీ అయిపోయాక ఇట్లా బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా చాలా. నెక్ కూడా చూడండి ఎంత రౌండ్ నీట్నెస్ ఎంత ఉంది, స్టిచ్చింగ్ నీట్నెస్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది కదండి. అసలు బ్లౌజ్ నెక్ రౌండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా 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 బాగుంది. వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే విఎన్ డిజైన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎంత నీట్గా ఉంది చూడండి బ్లౌజ్ అయితే. స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంది. స్టిచ్చింగ్ మస్తు నీట్గా ఉంది కదండి. మీకు పైపింగ్ చూపిస్తాను చూడండి. క్లాత్ చూడండి ఎంత క్లియర్గా ఉంది కదండి. పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ అలా కాకుండా మొత్తం ఈక్వల్గా ఉంది కదా పైపింగ్. చాలా నీట్గా చూడండి. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. మెరుస్తుంది అసలు బ్లౌజ్ అయితే. చాలా బాగుంది కదండి బ్లౌజ్. బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా చూడండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి చూపిస్తున్నా మీకు అర్థం అవ్వాలి అని. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.